ట్రూత్ క్రానికల్స్ అనేక సిరీస్కి మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాను. సో దేవుడు ఉన్నాడా, ఉంటే దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ ఏంటో లాస్ట్ వీక్ కొన్ని వీక్స్ మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే దేవుడు ఉన్నాడు అన్న మాత్రమే కాదు, ఉన్న దేవుని యొక్క లక్షణాలు ఏంటో మనం నేర్చుకున్నాం. ఎలాంటి వాడై ఉండాలి అని అంటే, దేవుడు ఆత్మస్వరూపై ఉండాలి, ఆయన పదార్థం కాకూడదు, సో ఆయన లిక్విడ్ సాలిడ్ గ్యాస్ కాదు అని నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, దేర్ఫర్ దేవుడు ఆయన జియోగ్రఫిక్ లొకేషన్స్కి ఫిక్స్ అయ్యేవాడు కాదు. దేర్ఫర్ గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, దేవుడు సర్వవ్యాప్తి అనే విషయం కూడా నేర్చుకున్నాం. అయితే ఒక విషయం మీరు గమనించండి, అదేంటంటే చాలా ఇయర్స్ బ్యాక్ ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ ఏంటి అని అంటే, నియర్లీ 1600 మంది సైంటిస్టులు 12 years రీసెర్చ్ చేశారు. సో వాళ్ళ డిఎన్ఏ స్ట్రక్చర్ మీద రీసెర్చ్ చేశారు. సో డిఎన్ఏ స్ట్రక్చర్ మీద రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు తెలిపిన విషయం ఏంటంటే, 1600 సైంటిస్టులు 12 years రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, మాకు డిఎన్ఏని అర్థం చేసుకోవడం 40% సాధ్యమైంది అన్నారు. మీరు ఆలోచించండి, 1600 శాస్త్రవేత్త యొక్క బుర్రలు 12 సంవత్సరాలు డిఎన్ఏ మీద రీసెర్చ్ చేసి డిఎన్ఏని మేము అర్థం చేసుకోవడానికి 40% సాధ్యమైంది అన్నారంటే, అర్థం చేసుకోవడానికి 1600 బుర్రలు కావాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ డిఎన్ఏ తయారు చేసినప్పుడు బుర్రనవాడు తయారు చేస్తాడా, బుర్రలేనుడు తయారు చేస్తాడా? ఖచ్చితంగా బుర్రనవాడు తయారు చేస్తాడు. అందుకనే దేవుడిని ఏమంటామంటే, దేవుడు సర్వజ్ఞాని అని అంటాం. అదే 139వ దావీదు కీర్తనలో ఏమంటాడంటే, నేను కూర్చుంట నీకు తెలుసు, నేను లేంచుట నీకు తెలుసు, నేను త్రోవను నడుచుట నీకు తెలుసు, అంత మాత్రమే కాదు, నాకు తలంపు రాకమునిపే నీకు అది తెలుసు అంటాడు. అంటే నా పాస్వర్డ్స్ కూడా ఆయనకు తెలుసు. ఆయన దగ్గర దాయడానికి ఏమీ లేదు, బికాస్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నా పాస్వర్డ్స్ కూడా తెలుసు, దేవుడికి అంతా తెలుసు. సో అగైన్ దేవుడికి అంతా తెలుసు అన్న దగ్గర మనం భయపడవలసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, ఎలా తెలుసు దేవునికి? బికాస్ దేవుడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అంటే నేను పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలోనే పాపం చేశాను కాబట్టి దేవునికి మరుగైంది ఇది లేదు. దేవుడికి అంతా తెలుసు. ఏది తెలుసు అని అంటే, నా డార్క్ సిన్స్ కూడా తెలుసు. అందుకని దేవుడిని ఏమంటామని అంటే, దేవుడిని సర్వజ్ఞాని, హీ నోస్ ఎవ్రీథింగ్, ప్రతిదీ తెలుసు. సో ఇక్కడ సమస్య ఏంటంటే, నాకు ఒక విషయం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి నాకు విషయం పూర్తిగా తెలిసిపోయింది అనుకోండి, మీ డార్క్ సిన్స్ లేకపోతే మీ యొక్క సీక్రెట్స్ అన్నీ నాకు తెలిసిపోయినాయి అనుకోండి, నేను మిమ్మల్ని ప్రేమించడం సాధ్యం కాదు. ఒక వ్యక్తి మనకు పూర్తిగా అర్థమైపోతే ప్రేమించడం సాధ్యం కాదు. అయితే దేవుడు నా గురించి పూర్తిగా తెలుసా? దేవుడికి నా గురించి ఒక అమ్మాయి నాతో ఇట్లాగా ఫోన్ చేసి మాట్లాడింది చాలా ఇయర్స్ బ్యాక్. ఏమంటే, ఇష్టపడే ఒక అబ్బాయిని ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక 1.5 year తర్వాత ఫోన్ చేసి, అన్న నాకు నచ్చట్లేదన్నా అన్నది. సో అన్నాను, ఎందుకు నచ్చట్లేదు? అది పూర్తిగా తెలిసిపోయాడు కాబట్టి నచ్చట్లేదు. అంటే ఒక వ్యక్తి మనకు పూర్తిగా తెలిసిపోతే, అర్థమైపోతే మనకు నచ్చడు లేదా నచ్చదు. అంటే ప్రేమలో ఎలా ఉంటుందంటే, ఏంటో అనుకుని ప్రేమించడం ఒకటి ఉంటుంది, ఏంటో తెలుసుకొని ప్రేమించడం ఉంటుంది. ఏంటో అనుకున్నప్పుడు ఊహలు ఉంటాయి దాంట్లో. ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమించినప్పుడు ఏంటో అనుకుని ప్రేమించాడా, ఏంటో తెలుసుకుని ప్రేమించాడా? సర్వజ్ఞాని, నా గురించి పూర్తిగా తెలుసు, నా రహస్య పాపాలు తెలుసుండి కూడా నా కోసం ప్రాణం పెట్టాడు. అందుకని గుర్తుపెట్టుకోవాలి, దేవుడు సర్వజ్ఞాని, హీ నోస్ ఎవ్రీథింగ్, ప్రతిదీ తెలుసు. అందుకని ఆయన దగ్గర దాచడానికి ఏది లేదు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి నేను యథార్థంగా, ప్రభా నేను ఈ ఏరియాలో తప్పు చేశాను, యథార్థంగా ఒప్పుకోవడం తప్ప నేను ఏం చేయలేను. అందుకని దేవుని దగ్గర దాయడానికి ఏమీ లేదు. నా డార్క్ సిన్స్ తెలుసు, నా పాస్వర్డ్స్ తెలుసు, సమస్తము ఆయన తెలుసు. ఆయన దగ్గర దాయిచ్చిపెట్టడానికి ఏమీ లేదు. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి.